ప్రపంచంలో ఏదైనా శుభం పొందాలి అనుకుంటే అందుకు రెండే మార్గాలు. మొదటి మార్గం ధర్మం, ఇక రెండవది కర్మ మార్గం. అయితే కొంతమంది అంటుంటారు, మేము ధర్మ మార్గంలోనే వెళ్తున్నాము, కానీ మాకు లక్ష్యం ప్రాప్తించడం లేదు అని, మేము నిందల పాలవుతున్నాము అని. అసలు అలా ఎందుకు జరుగుతుంది? అలా ఎందుకు జరుగుతుందంటే, చూడండి, ధర్మం మనకు ఎలాంటి మార్గం చూపిస్తుంది అంటే అది మనం లక్ష్యం చేరుకోవడానికి అవసరమయ్యే మార్గమై ఉంటుంది. కానీ ఆ మార్గాన్ని మన కర్మ ద్వారానే కనిపెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ధర్మ మార్గంలో మీరు ప్రయాణించడం మొదలు పెడితే అప్పుడు మీరు కర్మ కూడా చేయాల్సి ఉంటుంది. ధర్మ మార్గంలో వెళ్తారు, కానీ కర్మ చేయకపోతే అప్పుడు మీకు మీ లక్ష్యం ప్రాప్తించదు. అలానే మీరు కర్మను చేస్తూ పోతూ ఉన్నా కూడా ధర్మ మార్గంలో ప్రయాణించకపోతే అప్పుడు కూడా మీరు లక్ష్యాన్ని చేరుకోలేరు. గుర్తు పెట్టుకోండి, ధర్మం, కర్మ ఈ రెండు ఒకే నాణెనుకున్న రెండు ముఖాలు లాంటివి. వీటిని మీ జీవితంలో భాగం చేసుకోండి, అలాగే ముందుకు వెళ్ళండి. అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న లక్ష్యాలన్నీ మీ సొంతం అవుతాయి. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా.